దాని మీద చేద్దామంటారా మీరు ఆ! ఇప్పుడు? మళ్ళీ ఓకే. ఎలాగో అమౌంట్ పెడతాం కాబట్టి హ్మ్. మనకి లీడ్స్ రావడానికి ఛాన్స్ ఉంటది కదా! ఓకే. ఓకే. మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా! ఎల్ఐసి అని అవి ఇవి. అవునవును. ఎల్ఐసీ లేదు యాక్చువల్‌గా ఇనాక్టివ్ అయిపోయింది గానీ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఆ! హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది. సరే. దాని గురించి ఏదన్నా హ్మ్. దానికేదన్నా ఇమేజ్ గాని అవి క్రియేట్ చేసుకుంటేనే అవుతదా? ఆ! వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ సైజ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటే బెటర్ మనకింకా. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ ఉంది అకౌంటు. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫేస్‌బుక్ పేజ్‌కి ఇంటిగ్రేట్ చేయాలి. అలాగే ఈ ఇమేజ్ మీరు డిజైన్ చేసుకున్న ఇమేజ్ కూడా హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ సైజ్ ఇమేజ్ చేసుకోండి. ఫేస్‌బుక్ సైజ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో డిస్‌ప్లే అవ్వదనమాట. ఓకే. ఓకే. అంటే లైక్ ఇమేజ్ అంటే లైక్ ఏదన్నా యాడ్స్ లాగానా ఎట్లా? యాడ్స్ అండి. హుహు. హ్మ్. చూడాలి ఒకసారి అయితే అది. ఒక ఇమేజ్ ఒకటి డిజైన్ చేసుకోండి. ఓకే. అదే యాడ్ రన్ చేయడానికి ఏదైనా ఒక ఇమేజ్ హ్మ్. చేయమంటారు. ఇన్‌స్టాగ్రామ్ సైజ్ 1080 సైజ్ ఉంటాయి కదా! ఇమేజెస్ అవి చేయండి. ఓకే. ఆ ఇమేజ్ వచ్చిన తర్వాత మనము యాడ్స్ స్టార్ట్ చేద్దాము. ఓకే. నెక్స్ట్ ఈరోజొచ్చేసి మనము గూగుల్ యాడ్స్‌లోకెళ్తున్నాము. ఫస్ట్ ఓకే. బేసిక్ అంతా థియరీ చూసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రాక్టికల్‌గా చూద్దాము గూగుల్ యాడ్స్. ఓకే. ఇక్కడ గూగుల్ యాడ్స్‌ని గూడా మనకి సెర్చ్ ఇంజిన్ స్క్రీన్ మార్కెటింగ్ అని అంటారు. గూగుల్ యాడ్స్ అంటారు. స్క్రీన్ పీపీసీ కనపడట్లేదండి. అంటారు. స్క్రీన్ కనపడట్లేదు. హ్మ్. మనకి 3 నేమ్స్ ఉంటాయన్నమాట ఈ గూగుల్ యాడ్స్‌లో. ఓకే. ఆహ్, లైక్ గూగుల్ యాడ్స్ ఒకటి, హ్మ్. పీపీసీ ఒకటి. పీపీసీ ఓకే. పీపీసీ అంటే పే పర్ క్లిక్ అనమాట. ఓకే. అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ హ్మ్. 3 వర్డ్స్ ఉంటాయి. ఓకే. లైక్ ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, నెక్స్ట్ గూగుల్ యాడ్స్ అండ్ నెక్స్ట్ టర్మ్ పీపీసీ. ఫస్ట్ ఈ గూగుల్ యాడ్స్‌కి యాడ్వర్డ్స్ అనేది నేమ్ ఉండేది. గూగుల్ యాడ్వర్డ్స్ అనే ఫస్ట్ నేమ్ ఉండేది. హుహు. దాదాపు 4, 5 ఇయర్స్ బ్యాక్ ఏమో మార్చిన. అంతకుముందు కూడా గూగుల్ యాడ్వర్డ్స్ అనే ఉండేది గూగుల్ యాడ్స్‌కి. ఓకే. అది ఇ ఇదొచ్చేసి మనకి 2000లో లాంచ్ చేశారు ఈ గూగుల్ యాడ్వర్డ్స్ అనే ప్లాట్‌ఫార్మ్. ఓకే. అంతకుముందు జస్ట్ ఆప్టిమైజేషన్ అట్లా ఉండేది. తర్వాత ఈ గూగుల్ యాడ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇది సెర్చ్ యాడ్స్ కింద మనం డిస్‌ప్లే ఎందుకంటే ఎక్కువ మంది ఆహ్, ప్రో వెబ్‌సైట్స్‌ని గూగుల్‌లో ఇండెక్స్ చేస్తుంటే అందరివి ఇండెక్స్ అవ్వట్లేదు. టాప్ పొజిషన్‌లో రావట్లేదు. వాళ్ళకి బిజినెస్ రన్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఇకట్ల మార్కెటింగ్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పీపుల్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. ఇక్కడ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తే బావుంటదన్నట్టు ఒక ప్లాట్‌ఫార్మ్‌నయితే ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. ఇప్పుడు దీని మీద చాలా బిలియన్ డాలర్స్ ఆఫ్ బిజినెస్ అనేది గూగుల్ గూగుల్ యాడ్స్ ప్లాట్‌ఫార్మ్ మీద జరుగుతుంది. ఇక్కడొచ్చేసి హైలీ టార్గెటెడ్ అడ్వర్టైజింగ్. ఇక్కడ మనము కీవర్డ్స్, లొకేషన్స్, లాంగ్వేజ్, డివైజెస్ బేస్ చేసుకొని యాడ్స్ రన్ చేస్తాం. మనకి గూగుల్ యాడ్స్‌కి ప్లస్ సోషల్ మీడియా యాడ్స్‌కి ఒక డిఫరెన్స్ ఉందనమాట. మనము సోషల్ మీడియా యాడ్స్‌లో ఏంటంటే మనము సెట్టింగ్స్ ఇస్తాము ఫేస్‌బుక్‌లో. మన లాంగ్వేజ్ గాని, మన ఏరియా గాని, మనం ఎక్కడుంటున్నాము, మన మెటీరియల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతాడు కదా! ఆ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేస్తాం. ఆ డీటెయిల్స్‌ని బేస్ చేసుకొని మన యాడ్ వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. అంటే మనం జాబ్ చేస్తున్నామా? లేదా? ఇవన్నీ. ఒకవేళ మనం ఏమి సెలెక్ట్ చేయకపోతే మనకే యాడ్స్ అనేవి చాలా తక్కువొస్తాయన్నమాట. రావు. అంటే బట్ టార్గెట్‌లో కరెక్ట్‌గా ఫీల్డ్స్ అన్నీ ఉంటే, ఆ ఫీల్డ్స్‌ని బేస్ చేసుకొని యాడ్ అనేది మన ప్లాట్‌ఫార్మ్ మీద డిస్‌ప్లే అవుతా ఉంటది. బట్ ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ దగ్గరకొచ్చేసరికి ఏంటంటే, మనకి యాడ్ అనేది ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవ్వదు. అది ఎలా డిస్‌ప్లే అవుతుందంటే, మనం కీవర్డ్స్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడే మనకి యాడ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అన్నా, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అని టైప్ చేసినా, అలాంటి టైంలో మాత్రమే మనకి మన యాడ్ అనేది డిస్‌ప్లే అవుతది. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే,
అక్కడ సోషల్ మీడియాలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఎలా అయితే అన్నీ సేవ్ చేసుకున్నారో ఆ బేస్ మీద యాడ్ అనేది చూపిస్తుంది. కన్వర్షన్స్ అనేవి వస్తాయి. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే మనం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సెర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ కోర్స్ అంటే ఆల్మోస్ట్ ఈ కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, కోర్స్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు సెర్చ్ చేస్తారు. రిమైనింగ్ పీపుల్స్ సెర్చ్ చేయరు. వాళ్ళకి హ్మ్. మాత్రమే చూపిస్తుంది. అంటే ఇక్కడికొచ్చేసరికి ఏదైనా టార్గెట్ అనేది హైలీ ఇంపాక్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ చూస్తే ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ ఫార్మ్ ఫిల్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ వాళ్ళు ఇంటెంట్ బేస్ మీద సెర్చ్ చేస్తున్నారు కాబట్టి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనకి కన్వర్షన్ మామూలుగా సోషల్ మీడియాతో పోల్చుకుంటే గూగుల్ యాడ్స్ కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకుంటది. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకే చూపించి వాళ్ళ నుంచి కన్వర్ట్ చేయాలి కాబట్టి. అదే సోషల్ మీడియా అంటే బల్క్‌లో ఎవరైతే సెట్టింగ్స్ పెట్టేసుకున్నారో వాళ్ళందరికీ చూపిస్తది. అందులో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరో ఫిల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అందులో ఫిల్ చేసినా కూడా అందరూ కాంటాక్ట్ అవుతారని ఇలాంటివేమి ఉండవు. బట్ గూగుల్ యాడ్స్‌లో ఏంటంటే కొంచెం కంపేర్ టు సోషల్ మీడియా యాడ్స్ గూగుల్ యాడ్స్ మంచి గుడ్ లీడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఐఎస్‌బి అనే ఒక ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఒకటుంది. ఎక్సెలర్ అని ఒకటి అండ్ అప్‌గ్రేడ్ ఒకటి, డిజిటల్ మీద అని 4 వెబ్‌సైట్స్ టాప్ పొజిషన్‌లో చూపిస్తుంది. యాక్చువల్‌గా ఈ సెర్చ్ రిజల్ట్‌లో 4 రిజల్ట్స్ టాప్‌లో ఉంటాయి. అండ్ 3 యాడ్స్ కిందొస్తాయన్నమాట. ఇక్కడొచ్చేసి 3 యాడ్స్ ఉన్నాయి కింద. మొత్తం టోటల్ 7 యాడ్స్ వస్తాయి. అలాగే 10 ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఈ పేజ్‌లో. ఇది దీని సిస్టమాటిక్ ఫార్మాట్. ఇక్కడ ఏఐ వచ్చినా కూడా ఇక్కడ 4 యాడ్స్ వచ్చినాయి. ఇంక యాడ్ అయిపోయిన కాడ నుంచి ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంటది. యాడ్ అంటే అది హ్మ్. మనకు అర్థమవుతది. మరి మనకి డిఫరెంట్ స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉందా అంటే లేదు. డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉండేవి. ఇప్పుడు లాస్ట్‌కి ఈ ఫార్మాట్‌కి తీసుకొచ్చారన్నమాట. స్పాన్సర్డ్ అంటే కొన్నిసార్లు యెల్లో కలర్, యాడ్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నొటేషన్స్ తోటి రిప్రజెంట్ చేసేవాళ్ళు ఇది యాడ్ అనేసి. ఇక్కడి ఓకే. నుంచి ఆర్గానిక్ రిజల్ట్ అనేసి. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ కోర్స్ అని ఇచ్చారు. ఇట్లా మనం యాడ్స్‌ని రన్ చేసుకుంటూ ఉంటే మనకి లీడ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. ఈ ఫస్ట్ పేజీ, సెకండ్ పేజ్, థర్డ్ పేజీ వరకు చూస్తాం గానీ, ఆ తర్వాత నెక్స్ట్ పేజెస్ చూడడం అంటే కొంచెం కష్టమే. నెక్స్ట్ పేజీకెళ్ళి మనం ఫార్మ్స్ ఫిల్ చేసుకోవడం ఇవన్నీ. అందుకోసమే మనం మన బిజినెస్‌ని ఫస్ట్ పేజ్‌లో రావాలని చూస్తాము. ఒకవేళ రాలేదు లేదా వచ్చే లోపల మనకు లీడ్స్ కావాలంటే యాడ్స్ వైపెళ్ళాలి. కంపేర్ టు సోషల్ మీడియా గూగుల్ లీడ్స్ కొంచెం వాలిడిటీ అంటే లైక్ జెన్యూన్‌గా ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ ఈ క్యాంపెయిన్ కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. మనం సెర్చ్ చేసాము. హైదరాబాద్‌లో ఉండి సెర్చ్ చేస్తే హైదరాబాద్‌కి రిలేటెడ్‌గా కీవర్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళయే చూపిస్తదనమాట. బెంగుళూరు వాళ్ళవి హైదరాబాద్‌లో చూపించదు. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ బేస్ చేసుకొని. లాంగ్వేజెస్ మనం ఏ లాంగ్వేజ్ వాళ్ళకి చూపించాలంటే ఇంగ్లీష్ అంటే అందరికి చూపిస్తుంది. లేదు తెలుగు అంటే పర్టిక్యులర్‌గా ఎవరైతే డివైసెస్ తెలుగు సెట్టింగ్స్ ఉంటాయో వాళ్ళకే చూపిస్తది. అలా లేకపోతే చూపించదనమాట. ఇట్లా ఇవన్నీ బేస్ చేసుకొని చూపిస్తది. అలాగే మెజరబుల్ రిజల్ట్. మనకి రిజల్ట్ అనేది యాక్యురేట్‌గా ఉంటది. కన్వర్షన్స్ అనేవి కొంచెం ప్రాపర్‌గా ఉంటాయి. బడ్జెట్ ఫ్లెక్సిబిలిటీ. అడ్వర్టైజింగ్ కెన్ స్టార్ట్ విత్ ద బడ్జెట్ అండ్ స్కేల్ విత్ ద బడ్జెట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం బడ్జెట్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటేనే ఎక్కువ లీడ్స్ వస్తాయి. తక్కువ సెలెక్ట్ చేసుకుంటే మనకు పెద్దగా లీడ్స్ అనేవి రావు. First result, unlike SEO, Google Ads can drive the immediate traffic to your website. మనము ఎస్సీఓ కన్నా కూడా గూగుల్ యాడ్స్ నుంచి ఇమీడియట్‌గా మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది జనరేట్ చేసుకుంటాం. ఎన్హాన్స్ ద బ్రాండ్ విజిబిలిటీ. బ్రాండ్ విజిబిలిటీ కూడా మనం ఎ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. మన బ్రాండ్ ఒకటి ఆన్‌లైన్‌లో ఉంది అనేది పీపుల్స్‌కి
నోటిఫై అవుతుందనమాట. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేస్తున్నారంటే కొంతమంది వాళ్ళ మైండ్‌లో రిజిస్టర్ చేసుకుంటారు. ఈ కంపెనీస్ ఉన్నాయని. వాళ్ళకి అందులో చెక్ చేసుకుంటారు. ఏ కంపెనీ బావుందని. వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు ఆ కంపెనీ తోటి వాళ్ళు టై అప్ అయ్యి కోర్స్ నేర్చుకోవడము, సర్వీసెస్ తీసుకోవడము, ప్రొడక్ట్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలా మనకి గూగుల్ యాడ్స్ అనేవి డిఫరెంట్ ఫార్మాట్‌లో మనకి యూజ్ అవుతాయన్నమాట. ఈ గూగుల్ నెట్వర్క్ అంటే గూగుల్ యాడ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి మనకి బేసిక్‌గా. బేసిక్ 3 టైప్స్ ఏంటంటే సెర్చ్ నెట్వర్క్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూపించిన ఈ యాడ్స్ సెర్చ్ నెట్వర్క్ యాడ్స్ అన్నమాట. ఇది సెర్చ్ ఇంజిన్‌లో చేస్తాము. ఇది సెర్చ్ నెట్వర్క్ యాడ్స్. ఈ యాడ్స్ అన్ని సెర్చ్ నెట్వర్క్ యాడ్స్ అంటారు. ఇది వచ్చేసి మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో డిస్‌ప్లే అవుతుంది. అంటే డిస్‌ప్లే నెట్వర్క్ యాడ్స్ అంటారు. ఈ డిస్‌ప్లే నెట్వర్క్ యాడ్స్ ఎక్కడ డిస్‌ప్లే అవుతాయంటే మన వెబ్‌సైట్స్ మనం ఏదైతే వెబ్‌సైట్స్ కొన్ని లైక్ డైరెక్టరీ సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇట్లాంటి వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! వెబ్‌సైట్స్‌లో డిస్‌ప్లే అవుతాయి. యాప్స్‌లో డిస్‌ప్లే అవుతాయి. గూగుల్ ఓన్ పార్ట్నర్ సైట్స్ గూగుల్‌కి కొన్ని పార్ట్నర్ సైట్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ పార్ట్నర్‌షిప్ చేస్తుంటాయి. వాళ్ళ ప్లాట్‌ఫార్మ్స్‌లో వస్తాయి. అలాగే బ్లాగర్స్ మనము బ్లాగింగ్ చేస్తాం కదా! ఆ బ్లాగింగ్ సైట్స్‌లో కూడా యాడ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. డిస్‌ప్లే నెట్వర్క్ యాడ్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ యాడ్స్. ఈ యూట్యూబ్ యాడ్స్ అంటే వీడియో యాడ్స్ అన్నమాట. మన యూట్యూబ్‌కి మన యాడ్స్‌ని యూట్యూబ్‌లో మనం యాడ్స్ ఇవ్వాలంటే ఇక్కడి నుంచే మనం ఇస్తాం. దీనికోసం అనేది మనము పర్టిక్యులర్‌గా టైం రిలేటెడ్‌గా వీడియోని డిజైన్ చేసుకోవాలి. అంటే 3 సెకండ్స్ వీడియో, 5 సెకండ్స్ వీడియో, 6 సెకండ్స్ వీడియో చేసుకోవాలన్నమాట. చేసుకున్నప్పుడు మనం ప్రాపర్‌గా యాడ్ చేయడానికి సెట్ అవుతుంది. అలాగే గూగుల్ యాడ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద గూగుల్ నెట్వర్క్స్. ఈ గూగుల్ యాడ్స్ అనేవి 3 నెట్వర్క్స్‌కి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. మనం ఎలాంటి యాడ్స్ ఇవ్వచ్చు అంటే టెక్స్ట్ యాడ్ ఇవ్వచ్చు, ఇమేజ్ యాడ్ ఇవ్వచ్చు, వీడియో యాడ్ ఇవ్వచ్చు, ఇంటిగ్రేటెడ్ యాడ్స్ ఇవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్‌ని మనం ఈ గూగుల్ యాడ్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని మనం చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి పీపీసీ అనే టర్మ్ ఇక్కడొచ్చింది. పీపీసీ అంటే పే పర్ క్లిక్. ఇది వచ్చేసి సెర్చ్ నెట్వర్క్‌లో వస్తదనమాట. మనం ఇక్కడ సెర్చ్ నెట్వర్క్‌లో ఇక్కడ ఒక యాడ్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు మనం క్లిక్ చేసినందుకు వీళ్ళకి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతది. అప్పుడు వాళ్ళ వైపు నుంచి ఏమొస్తదంటే పే పర్ క్లిక్. మనం ఒక క్లిక్‌కి ఇంత అమౌంట్ అని పే చేస్తాం. ఎన్ని సార్లు మనం ఈ లింక్ క్లిక్ చేస్తామో అంత అమౌంట్ అనేది డిటెక్ట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు ఒక రూ. 5 డిటెక్ట్ అవ్వాలి అని అనుకుందాం. ప్రతిసారి మనం క్లిక్ చేసిన ప్రతిసారి రూ. 5 డిటెక్ట్ అవుతా ఉంటాయి. ఈ ఎవరైతే అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారో వాళ్ళ అకౌంట్ నుంచి. అలాగే ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఏ ప్లాట్‌ఫార్మ్ వీడియో ప్లాట్‌ఫార్మ్స్ అనుకోండి. ఎవరి ఫ్లాట్ మీద డిస్‌ప్లే అయితే యాడ్స్ వచ్చినాయి. అమౌంట్ యాడ్స్ క్లిక్ చేశారో వాళ్ళకి 60% ఇస్తారు. గూగుల్ వాళ్ళు 40% తీసుకుంటారు. అలాగే డిస్‌ప్లే నెట్వర్క్ యాడ్స్ కూడా మీ బ్లాగ్స్ మీద వి ఈ యా ఈ యాడ్ డిస్‌ప్లే అవుతుంది అంటే, ఈ యాడ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి రూ. 1 కట్ అయితే అందులో 60 పైసా మనకిస్తారు. 40 పైసా వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా వాళ్ళు వాళ్ళ బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఇది 2 వేస్. మనము లీడ్స్ కోసము బిజినెస్ రన్ చేస్తుంటే, గూగుల్ వాళ్ళేంటంటే బిజినెస్ వాళ్ళ మీదే బిజినెస్ చేసి వాళ్ళు అమౌంట్ సంపాదించుకుంటారు. మనకు లీడ్స్ జనరేట్ చేయడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, ఆ ప్లాట్‌ఫార్మ్ త్రూ వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకున్నారు. మనం ఒక్కళ్ళమే కాదు వరల్డ్ వైడ్‌గా ఈ గూగుల్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేస్తున్నారు. వీళ్ళకి కొన్ని బిలియన్ డాలర్స్ రెవెన్యూ అనేది ఈ గూగుల్ యాడ్ ప్లాట్‌ఫార్మ్ మీద జనరేట్ అవుతా ఉంటది పర్ డేకి. అంటే వరల్డ్ వైడ్‌గా ఇంతమంది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనము ఏ నెట్వర్క్ కావాలనేది స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసరికి మనం సెర్చ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని పీపీసీ అంటాం. పే పర్ క్లిక్. ఒక క్లిక్ పే ఒక క్లిక్‌కి క్లిక్ చేస్తే మనకి అమౌంట్ డిటెక్ట్ అవుతది కాబట్టి, ఆ క్లిక్‌కి అమౌంట్‌ని పే పర్ క్లిక్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్
ఇక్కడ వచ్చేసి మనం ఈ ఒక కీవర్డ్ టైప్ చేసినప్పుడు ఈ ఈ ఆ కీవర్డ్‌కి మన యాడ్ ఎన్ని సార్లు డిస్‌ప్లే అయిందని కూడా ఉంటదనమాట. ఇప్పుడు మనం సేమ్ కీవర్డ్ ఇచ్చాము. మనకి ఇట్లా 4 సైట్స్ వచ్చినాయి. మళ్ళీ అదే కీవర్డ్‌ని మళ్ళీ రిఫ్రెష్ చేద్దాము. రిఫ్రెష్ చేస్తే ఇక్కడ యాడ్సే లేవు చూడండి. అంటే యాడ్స్ రాలేదు. ఇందాక వచ్చినాయి. ఇప్పుడు రాలేదు. ఇప్పుడేంటంటే వాళ్ళేం చేస్తున్నారంటే ఒక పర్సన్‌కి ఒకసారే చూపిచ్చాలి. రెండోసారి చూపించొద్దు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఒకసారి చూపించగానే ఆ యాడ్ నచ్చితే క్లిక్ చేస్తాడు. వచ్చేస్తుంది. ఇంప్రెషన్ వస్తుంది. అప్పుడు క్లిక్ చేస్తాడు. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా వచ్చిందనుకోండి ఇంప్రెషన్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. అలా పెరిగినప్పుడు బై మిస్టేక్ మళ్ళీ క్లిక్ చేస్తే వాళ్ళకి అమౌంట్ పోతుంది. ఒక పర్సన్‌కి ఒకసారి చూపిస్తే మళ్ళీ న్యూ పర్సన్స్‌కి మళ్ళీ చూపించరు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే కీవర్డ్‌కి ఒక్కసారే చూపించింది. ఒక ఇంప్రెషన్ వచ్చింది. నెక్స్ట్ ట్రైనింగ్ చూద్దాం. ట్రైనింగ్ అన్న వర్డ్‌కి మళ్ళీ ఏమన్నా వచ్చినాయా? ఇక్కడ మనకేం రాలేదు. హైదరాబాద్. ఇక్కడ మళ్ళీ ఏమీ రాలేదు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్. ఫర్ సేల్ అని హైదరాబాద్. ఇక్కడ మళ్ళీ ఇంకొక కీవర్డ్ యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ కీవర్డ్ వాళ్ళకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇట్లా మనం కీవర్డ్స్ చేంజ్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇదే కీవర్డ్ని మళ్ళీ ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ ఇందాక 3 యాడ్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ 2నే వచ్చినాయి. ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ కీవర్డ్కి ఎవ్రీ క్లిక్కి రిజల్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం 10 సార్లు క్లిక్ చేసామంటే 10 సార్లు మనకి యాడ్ చూపిస్తూ ఉందనుకోండి వాళ్ళకి ఏ అమౌంట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. టైం వేస్ట్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి చూపిస్తే బెటర్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఒకసారి చూపించినప్పుడు బై చేయలేదనుకో ఎవ్రీ టైం వాళ్ళకి చూపించడం ఇంకా అనవసరం అనేది గూగుల్ అల్గారిథం డిసైడ్ చేసుకుంటుంది. ఇక్కడ గూగుల్ యాడ్ ప్లాట్ఫామ్ ఒక అల్గారిథం బేస్ మీద రన్ అవుతుంది. ఆ అల్గారిథం అనేది మనం చేసే యాక్టివిటీని బేస్ చేసుకొని దాని రిజల్ట్ అనేది డిఫరెంట్గా మారుస్తూ ఉంటుంది. క్యాంపెయిన్ సెటప్ అనేది మనం స్పెసిఫిక్ గోల్స్ అండ్ క్యాంపెయిన్స్ సెటప్ చేసుకోవాలి. యాడ్ గ్రూప్స్ ఇట్ కంటైన్ వన్ ఆర్ మోర్ యాడ్ అండ్ సెట్ ద రిలేటెడ్ కీవర్డ్స్. యాడ్ క్యాంపెయిన్ లెవెల్లో ఏంటంటే యాడ్స్ అరౌండ్ ద స్పెసిఫిక్ గోల్స్. మనము ఏ గోల్స్ సెర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్ ఇవన్నీ కూడా గోల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత దాంట్లో వచ్చేసి యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము. రిలేటెడ్ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని యాడ్ గ్రూప్ అయినాక యాడ్ వస్తుంది. ఈ యాడ్స్లో మనము యాడ్ క్రియేటివిటీస్ అంటే ఇమేజెస్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్స్, ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాము. ఆఫ్టర్ దట్ కీవర్డ్స్ యూజ్ చేస్తాము అండ్ సెట్టింగ్స్ అండ్ రిపోర్ట్స్, టూల్స్ టు మేనేజ్ బడ్జెట్, టార్గెటింగ్ ఆడియన్స్ అండ్ మెజర్ ద పెర్ఫార్మెన్స్. మన పెర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. రిపోర్ట్స్ బట్ మనం ఈ రిపోర్ట్స్ అనేవి గూగుల్ యాడ్ మేనేజర్లో తీసుకోవచ్చు లేదా గూగుల్ అనాలిటిక్స్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక 2 ఫ్యాక్టర్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి మన యాడ్ టాప్ పొజిషన్లో చూపించడానికి. ఇక్కడ మనము యాడ్ క్రియేట్ చేసుకున్నాము, కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాము. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం యాడ్ అనేది సెటప్ చేసుకున్నాము. క్యాంపెయిన్ లెవెల్లో యాడ్ క్యాంపెయిన్ అండ్ యాడ్ యాడ్స్ లెవెల్, యాడ్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం ప్రాపర్గా. తర్వాత మన యాడ్ అనేది రన్ చేస్తున్నాం. రన్ చేసిన తర్వాత ఫేస్బుక్లో అనుకోండి ఇమీడియట్గా రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో కనిపిస్తుంది కానీ సెర్చ్ ఇంజిన్ యాడ్స్లో మాత్రం కనిపించదు.
ఇమ్మీడియేట్‌గా మనకి ఒక 15 డేస్ టైం అట్లా తీసుకుంటది. అంటే లైక్ అల్గారిథం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఈ అల్గారిథం అర్థం చేసుకొని ప్రాపర్‌గా ఏ టైంలో ఏ పర్సన్స్ ఎలాంటి పర్సన్స్ క్లిక్ చేస్తున్నారు, ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇట్లాంటి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంది అల్గారిథం. తర్వాత రిజల్ట్ అనేది డిస్‌ప్లే చేస్తుంది. అప్పుడు ఆ రిజల్ట్ డిస్‌ప్లే చేసేటప్పుడు మనకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవి క్వాలిటీ స్కోరు అండ్ యాడ్ ర్యాంక్. అలా మెజర్ చేసేటప్పుడు క్వాలిటీ స్కోర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ క్వాలిటీ స్కోర్ అనేది 1 టు 0 లైక్ 1 టు 10 ఉంటుంది. బేస్డ్ ఆన్ ద రిలవెన్స్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ క్లిక్ త్రూ రేట్ అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ వచ్చేసి ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మన వెబ్‌సైట్ అనేది యూజ్ చేయడానికి వీలు కాదు. మనం ల్యాండింగ్ పేజ్ యూజ్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే ల్యాండింగ్ పేజ్ అనేది మనం ఎవ్రీ టైము మనకి కావాల్సినట్టుగా ఆటోమేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ల్యాండింగ్ పేజ్ స్పీడ్ అనేది కూడా ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనది యాడ్ అనేది ఫాస్ట్‌గా లోడ్ అవుతుంది. అప్పుడు క్లిక్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ క్వాలిటీ స్కోర్ అనేది 1 టు 10 ఫార్మాట్‌లో మనకి మెజర్ చేస్తారు. అండ్ యాడ్ ర్యాంక్ వచ్చేసి యాడ్ డిటర్మిన్స్ యాడ్ పొజిషన్. మనం యాడ్ రన్ చేసినప్పుడు మన యాడ్ పొజిషన్ ఎక్కడుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అది కనిపిస్తుందా లేదా, ఏ పొజిషన్‌లో కనిపిస్తుంది, ఇవన్నీ బేస్ చేసుకొని యాడ్ ర్యాంక్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయడానికి మన బిడ్, మనం ఎంత అమౌంట్ పెడుతున్నాము, క్వాలిటీ స్కోర్ ఎంతుంది, మన యాడ్ క్వాలిటీ స్కోర్ 1 టు 10 మధ్యలో ఎంతుంది అని ఎక్స్‌పెక్టెడ్ ఇంపాక్ట్ ఆఫ్ యాడ్ ఎక్స్‌టెన్షన్స్ అండ్ అదర్ యాడ్ ఫార్మాట్స్. ఎక్స్‌పెక్టెడ్ అంటే యాడ్ ఎక్స్‌టెన్షన్స్ ఏం యాడ్ చేస్తున్నాము అండ్ అదర్ ఫార్మాట్స్ అంటే యాడ్ మనం యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్‌టెన్షన్స్ మంచిగా యాడ్ చేస్తున్నామా లేదా, అలాగే మన యాడ్ ల్యాండింగ్ పేజెస్ స్పీడ్‌గా లోడ్ అవుతుందా లేదా, కీవర్డ్స్ ప్రాపర్‌గా ఇచ్చామా లేదా, ఇవన్నిటి మీద బేస్ చేసుకొని యాడ్ ర్యాంక్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ యాడ్ ర్యాంక్ అనేది మనకి మంచి పొజిషన్‌లో ఉందంటే మన వెబ్‌సైట్ బాగా రన్ అవుతున్నట్టు. మంచిగా మనకి లీడ్స్ వస్తున్నట్టు. అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ గూగుల్ యాడ్స్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. ఎస్ఈఓ స్టార్ట్ చేయాలన్నా కూడా కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. ఈ కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మనకి కావాల్సిన టూల్స్ ఉన్నాయి. గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఓబర్ సజెస్ట్, ఇలా మనకి తెలిసిన టూల్స్ తోటి కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది డిఫరెంట్ టూల్స్ డిఫరెంట్‌గా ఇస్తాయి. బట్ మనం ట్రస్టబుల్ మంచి సైట్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ మినిట్.
ఇక్కడ మనము ఆల్రెడీ గూగుల్ కీవర్డ్ ప్లానర్ చూసాం కాబట్టి మీరు గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసుకొని ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ అని లేకపోతే ఇంకా ఏదైనా ఒకవేళ మీరు ఏదైనా రన్ చేయాలనుకుంటే మీకు రిలేటెడ్గా కానీ ఏదైనా కీవర్డ్స్ రీసెర్చ్ చేసి పెట్టుకోవచ్చు. లేదు ఊరికే జస్ట్ సెటపే కాబట్టి చేస్తా అంటే ఒక 2-3 టైప్స్ ఆఫ్ బిజినెసెస్ తీసుకొని అన్నిటికీ కీవర్డ్స్ రీసెర్చ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఎలా రీసెర్చ్ చేయాలని మనం ఆల్రెడీ చేసాం కదా, అంటే మనం ఎస్ఈఓలో డిస్కస్ చేసినట్టు ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. లైక్ నెగటివ్ కీవర్డ్స్ అనేవి గూగుల్‌లో ఎస్ఈఓలో రావు, బట్ ఇక్కడ యాడ్స్ దగ్గరకు వస్తాయి. షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే జనరల్‌గా 1 or 2 వర్డ్స్ ఉండే టర్మ్స్‌ని షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటారు. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే దాన్ని లాంగ్ టైల్ కీవర్డ్ అంటారు. నెగటివ్ కీవర్డ్స్ అంటే మన యాడ్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడేవి అంటే లో సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్‌కి నెగటివ్ కీవర్డ్స్ కింద మనం తీసేస్తాం. ఇక్కడ ఏంటంటే లాంగ్ టైల్ కీవర్డ్స్ అయినా షార్ట్ టైల్ కీవర్డ్స్ అయినా మనం హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. హై సెర్చ్ వాల్యూమ్ ఉంటేనే మనకి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నట్టు, అలా ఎక్కువ మంది సెర్చ్ చేసిన కీవర్డ్స్కి మాత్రమే మనకి ప్రాపర్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి నెగటివ్ కీవర్డ్స్ అంటే ఒకవేళ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఉన్నాము, ఆన్లైన్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనుకోండి, అది మనకి నెగటివ్ కీవర్డ్ కింద వస్తుంది అనమాట. ఇట్లా మనం నెగటివ్ కీవర్డ్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేజర్గా మనకి కీవర్డ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ షార్ట్ టైల్ కీవర్డ్స్, లాంగ్ టైల్ కీవర్డ్స్ అన్నాం, బట్ ఇది 1 or 2 వర్డ్స్ ఉన్న వాటిని మనం పిలుస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకొక టైప్ ఆఫ్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. ఇక్కడ ఇంకా కీవర్డ్ టైప్స్, మ్యాచ్ టైప్స్ అని, దీన్ని కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అంటారు. ఇందులో మనకి బ్రాడ్ మ్యాచ్ ఒకటి, ఫ్రేజ్ మ్యాచ్ ఒకటి, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఒకటి అంటే నెగిటివ్ మ్యాచ్ ఒకటి, ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ బ్రాడ్ మ్యాచ్. ఈ బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంటంటే డిఫాల్ట్ టైప్ మ్యాచ్. ఇక్కడ వచ్చేసరికి ట్రిగ్గరింగ్ ద యాడ్స్ ఆన్ సర్చెస్ దట్ ఇంక్లూడింగ్ ద మిస్స్పెల్లింగ్స్, సినానిమ్స్, రిలేటెడ్ సర్చెస్. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ షూస్ అండ్ ఇట్ మ్యాచ్ విత్ ద బెస్ట్ స్నికర్స్ ఆఫ్ జాగింగ్. ఇట్లా అంటే ఈ బ్రాడ్ మ్యాచ్ ఏమవుతుందంటే మనకి ఇచ్చిన కీవర్డ్కి కానీ లేదా ఆ కీవర్డ్ సినానిమ్స్కి కానీ అన్ని రిలేటెడ్గా వర్డ్ ఉందని లేకపోయినా కూడా మన యాడ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని తీసుకున్నాం అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అన్న వచ్చిన ప్రతి చోట మన యాడ్ అనేది చూపిస్తుంది అనమాట. బ్రాడ్ మ్యాచ్ తీసుకుంటే ఇందాక మనం ఇక్కడ ఇదే కీవర్డ్ తీసుకున్నాం, ఫ్లవర్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఉన్న ఒక యాడ్ అయితే ఉంది, ఫ్లవర్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే వర్డ్ ఇక్కడ ఎక్కడా లేదు. బట్ ఈ యాడ్ అనేది ఫ్లవర్స్ ఇన్ హైదరాబాద్ అని మన డిస్క్రిప్షన్లో ఇచ్చాం కానీ టైటిల్లో ఇవ్వలేదు. ఇది వచ్చేసి బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ అనమాట. ఇది బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ అనేది దీని అంటారు. ఇక్కడ వచ్చి ఫ్లవర్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఉంది, ఫ్లవర్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్కి యాడ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి వీళ్ళది ఏంటంటే బ్రాడ్ మ్యాచ్కి కనపడుతుంది. ఇలా కనిపిస్తుంది మనం బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే. నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్ కీవర్డ్స్ అంటే ఏంటంటే ఇట్ ట్రిగరింగ్ ద యాడ్ విచ్ సచ్ ఇంక్లూడింగ్ ద కీవర్డ్ ఫ్రేజెస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఎగ్జాంపుల్ రన్నింగ్ షూస్ అండ్ కుడ్ మ్యాచ్ విత్ వెస్టర్న్ షూస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ ఉంది. మనం ఇంకొకటి ఇక్కడ చూద్దాము.
హ్మ్. ఇక్కడ ప్రైజ్ మ్యాచ్ అయితే ఏం లేవు. బట్ ఇక్కడొచ్చేసి మనకి 4 యాడ్స్ వచ్చినాయన్నమాట. ఇదొచ్చేసి బ్రాడ్ మ్యాచ్. దీంట్లో ఎక్కడ గూడా మన ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే వర్డ్ ఏం లేదు. అలాగే ఇక 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఇది ఎక్స్‌టెన్షన్స్ అన్నమాట ఇవి. ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో ఉన్నాయి. ఇవి ఇక్కడి నుంచి తీసుకొని యాడ్ చూపిస్తుంది బ్రాడ్ మ్యాచ్. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇక్కడొచ్చేసి పవిత్రి ఓం శ్రీ విజిట్ ఆన్ నౌ అని ఇక్కడ ఓం శ్రీ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ అని ఉంది. బట్ ఇక్కడ కూడా ఎక్కడ మనకి హైదరాబాద్‌లో లేదు. ఇది కూడా బ్రాడ్ మ్యాచే. మళ్ళీ అలాగే ఇక్కడ లోపల ఎక్కడో చోట హైదరాబాద్ అనో, లొకేషన్ హైదరాబాద్ అనో సెలెక్ట్ చేసుకొని ఉంటారు వీళ్ళు. అందుకని ఇక్కడ చూపిస్తుంది. యాడ్ ఎక్కడ చూపించాలంటే లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా! లొకేషన్ బేస్డ్ మీద అలాగే ఇక్కడ కూడా రాజ్ పుష్ప అని చెప్పి ఇక్కడ ఏదో ఇచ్చాడు. ఈడు గచ్చిబౌలి హైదరాబాద్ అని ఇచ్చాడు. ఫ్లాట్స్ గచ్చిబౌలి హైదరాబాద్ అని. ఇలా అంటే జస్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకునే ఏరియాని బట్టి చూపిస్తున్నాడు బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్‌కి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతదంటే, ఇప్పుడు పర్టిక్యులర్‌గా హైదరాబాద్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ మనకి ఇందులో హైదరాబాద్ అనే వర్డ్ కనిపించట్లేదు. హైదరాబాద్ అనే వర్డ్ కనిపించినప్పుడు ఇక్కడ ఏమవుతదంటే, ఇక్కడ క్లిక్ చేసి వీళ్ళొచ్చి ఇది హైదరాబాద్ రిలేటెడా కాదా అనేది చెక్ చేసుకుని ఇది హైదరాబాద్ లేదు కాబట్టి ఇది ఎక్కడిదో అనేసి జస్ట్ దీన్ని క్లిక్ చేయరు. ఒకవేళ ఈ యాడ్ కనిపించినా కూడా వీళ్ళకి లీడ్స్ అనేవి రావు. బట్ ఇక్కడ వచ్చేసి మన గచ్చిబౌలి ఉంది. అయితే ఇది వచ్చేసి గచ్చిబౌలి అని చూపిస్తే వీళ్ళు హైదరాబాద్‌లో వేరే ఏరియాస్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఇంకెక్కడన్నా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి గచ్చిబౌలి అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఎవరైనా గచ్చిబౌలిలో చూసుకుంటేనే వాళ్ళకి క్లిక్ చేస్తారు. లేదని సమ్ అదర్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని క్లిక్ చేయరు. అంటే బ్రాడ్ మ్యాచ్‌లో ఉండే డిసడ్వాంటేజెస్ అన్నమాట ఇవి. బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ మందికి చూపిస్తది. ఎక్కువ బ్రాండే ఉంటది. ఇక్కడ లొకేషన్స్ మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇది వచ్చేసి హైదరాబాద్ అనే ఉంది. హైదరాబాద్‌లోనే ఉంది. బట్ ఇదేంటంటే అర్థం కాదనమాట ఇక్కడ. మనం హైదరాబాద్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదు కాబట్టి. బట్ అంటే మనం అంటే టెక్నికల్‌గా ఆలోచిస్తాం కాబట్టి ఒక రకం. అదే ఎండ్ యూజర్స్ అనుకోండి వాళ్ళకి ఇవన్నీ తెలీదు. కీవర్డ్స్ ఏంటో తెలీదు. ఏం తెలీదు. వాళ్ళు ఏదో టైప్ చేస్తారు. దానికి రిలేటెడ్‌గా కనిపిస్తేనే దాన్ని క్లిక్ చేస్తారు. దాని వైపు వెళ్ళిపోతారు. క్లిక్ చేసుకుంటారు. చూసుకుంటారు. ఇది ఇలా క్లిక్ చేయాలి. ఇది ఇలా ఉంటే ఇలా ఉంటది అనేది అందరికీ తెలియదనమాట ఎండ్ యూజర్స్‌కి. బట్ మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇలాంటి ఇలాంటి ప్లేసెస్‌లో మనకి లీడ్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయన్నమాట. ఇక్కడ వీళ్ళు గచ్చిబౌలిది రిమైనింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ గచ్చిబౌలి అనే టైటిలే కనిపిస్తుంది. అంటే జస్ట్ మనం థింక్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ కనిపిస్తదన్నమాట. ఇది గచ్చిబౌలి రిలేటెడ్ అని. అట్లా కాకుండా మనం ఇట్లా వచ్చిందనుకోండి ఎగ్జాక్ట్ మ్యాచ్. నిజంగా హైదరాబాద్‌లో ఉన్నవి ఇక్కడ ఉన్నాయనుకోండి క్లిక్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన ఏరియాస్‌లో లేవు అంటే నెక్స్ట్ వాళ్ళు ఇంకొక ఆప్షన్ చూసుకుంటారనమాట. ఇంకొక యాడ్‌కి వెళ్లి క్లిక్ చేస్తారు. బట్ అలా అని ఫస్ట్ ప్లేస్‌లో ఉంటేనే లీడ్స్ ఎక్కువొస్తాయి. లాస్ట్ ప్లేస్‌లో ఉంటే రావు. ఇలా ఏముండదనమాట. మనం ఇచ్చిన కీవర్డ్స్‌కి ఎవరైతే ప్రాపర్‌గా అవుట్‌పుట్ ఉంటుందో వాళ్ళ దానికి లీడ్స్ అనేవి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నా, సెకండ్ ప్లేస్‌లో ఉన్నా, థర్డ్ ప్లేస్‌లో ఉన్నా కూడా వస్తది. ఇక్కడ చూసారు మన యాడ్స్ అనేవి కొన్ని సెకండ్ ప్లేసెస్‌కి వచ్చేసినాయంట. ఇక్కడున్నా కూడా వీళ్ళకి లీడ్స్ వస్తాయి. ఇక్కడ ఆ ఏరియాస్‌కున్న హైదరాబాద్ గ్రేటెడ్ ఫ్లాట్స్ ఫర్ సేల్ అనేది. ఇది కూడా బ్రాడ్ మ్యాచ్‌దే. లగ్జరీ ఫ్లాట్స్ ఇన్ కొండాపూర్ ఇది హైదరాబాద్ రిలేటెడ్. ఇది కూడా మనకి బ్రాడ్ మ్యాచ్ కింద తీసుకోవచ్చు. ఇట్లా ఉంటది. నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏంటంటే బిఫోర్, ఆఫ్టర్ ఏమున్నా పట్టించుకోదు. జస్ట్
మిడిల్‌లో ఉండే కీవర్డ్ మాత్రం సేమ్ ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఇప్పుడు ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చేసి న్యూలీ కన్‌స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ ఉందనుకోండి. ఈ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ ఉంటే యాడ్ చూపిస్తది. ఈ న్యూలీ కన్‌స్ట్రక్టెడ్ అనేది పట్టించుకోదు. అలాగే ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ ఫర్ 25 లాక్స్ అని ఉందనుకోండి. ఈ 25 లాక్స్ పట్టించుకోదు. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే వర్డ్ ఎగ్జాక్ట్‌గా ఉందా లేదా అని చూస్తుంది. ఇక్కడ చూడండి ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ ఇన్ గ్రేటెడ్ కమ్యూనిటీ అనేది. ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ అనేది ఉందా లేదా పట్టించుకోదు. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే ఒక కీవర్డ్ మన యాడ్‌లో ఉందా లేదా అనేది చూసుకుంటదనమాట. దాన్ని మనము ఫ్రేజ్ మ్యాచ్ అంటాం. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటంటే మనకి ముందు వెనక ఏమున్నా పట్టించుకోదు. ఓన్లీ చూపించదు. జస్ట్ ఓన్లీ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. ఇంతవరకే మనకు రిజల్ట్ వస్తే అది ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫ్రేజ్ మ్యాచ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా ఇట్లా వస్తే మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్. బట్ ఇదేంటి ఆర్గానిక్ రిజల్ట్. పెయిడ్ రిజల్ట్స్లో అలా రాలేదు. ఇక్కడ వచ్చింది ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు ఈ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే దానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద తీసుకొచ్చి ఇది కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనేసి ఇట్లా ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ వస్తాయి. ఈ ఫస్ట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళు ఇనిషియల్గా ఒక 1 year వరకు కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంటే ఇంకా ఎక్కువ లీడ్స్ని నేరోగా తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే బ్రాడ్ మ్యాచ్లో వచ్చే వాటికన్నా కూడా చాలా తక్కువ లీడ్స్ వస్తాయి ఎగ్జాక్ట్ మ్యాచ్కి. బట్ ఇంకా జెన్యూన్ లీడ్స్ అయితే వస్తాయి. స్టెప్ బై స్టెప్ మనం చూడాలి. నెగిటివ్ కీవర్డ్స్ అంటే ఏం లేదు. మన యాడ్కి నెగిటివ్ ఇంపాక్ట్ పడే కీవర్డ్స్ ఏమన్నా వాటిని నెగిటివ్ కీవర్డ్స్ కింద కన్వర్ట్ చేస్తాం. బట్ ఇవన్నీ కూడా మనం టూల్లో సెటప్ చేసుకుంటాము. బ్రాడ్ మ్యాచ్ కావాల్సి మనం కీవర్డ్స్ ఇచ్చిన దగ్గర సెటప్ చేసుకుంటాం. బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఇవన్నీ కూడా మనం అప్పుడు సెట్ చేసుకుంటాం అన్నమాట. యాడ్ క్యాంపెయిన్ సెటప్. ఆ సెటప్లో బేస్ చేసుకొని మన యాడ్ అనేది రన్ అవుతుంది. కీవర్డ్ రీసెర్చ్ అనేది మన టార్గెట్ ఆడియన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే కీవర్డ్ మనము టెక్నికల్గా ఎలా యూజ్ చేస్తాం, ఎండ్ యూజర్స్ ఎలా రీసెర్చ్ చేస్తున్నారు. ఎండ్ యూజర్స్ రీసెర్చ్ చేసే వాటిని మనం తీసుకొని సేమ్ అలాంటి కీవర్డ్స్ దానికి రిలేటెడ్ కీవర్డ్స్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే టెక్నికల్గా మనం ఏమంటే టైప్ చేస్తున్నామంటే మనం ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనేది మనం టెక్నికల్గా యూజ్ చేస్తాం. బట్ ఇంకా ఎండ్ యూజర్స్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫ్లాట్స్ ఫర్ రెంట్ ఇన్ హైదరాబాద్, ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ బిలో 30 lakhs అండ్ బిలో 50 lakhs, బిలో 60 lakhs. వాళ్ళ బడ్జెట్ని బేస్ చేసుకొని వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ కీవర్డ్స్ని తీసుకొని మన ప్రాపర్టీ బేస్ చేసుకొని మనం ఈ కీవర్డ్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఈ కీవర్డ్స్కి రియల్ టైంలో ఎంత సెర్చ్ వాల్యూమ్ అంటే ఎండ్ యూజర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడో ఆ సెర్చ్ని బేస్ చేసుకుని మాత్రమే మనం కీవర్డ్స్ తీసుకోవాలి. ఆ తీసుకునే కీవర్డ్స్లో కూడా సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. ఆల్రెడీ మనము ఎస్సీఓకి చేసాం కాబట్టి ఆల్మోస్ట్ మనకు చాలా ఐడియా ఉంటుంది. అలా ఈ కీవర్డ్స్ని ఉంటే మనకు ఎక్కువగా క్లిక్స్ వస్తాయి అనుకోండి, అప్పుడు మన యాడ్ స్కోర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే క్వాలిటీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. మనం బడ్జెట్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ లీడ్స్ వచ్చే కొద్దీ లీడ్ కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. తక్కువ లీడ్స్ వస్తే లీడ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ లీడ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి టూల్స్ ఉన్నాయి. మీరు ఏ టూల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్స్ అనేవి మనకు జస్ట్ ఊరికి ఐడియా కోసమే, కానీ గూగుల్ కీవర్డ్ ప్లానర్ కానీ ఊబర్ సజెస్ట్ కానీ ఇవి రెండు మనకి ప్రాపర్గా యూజ్ అవుతాయి. కాబట్టి ఇవి రెండింటిని యూజ్ చేసుకొని మీరు ఒక 10 to 15 కీవర్డ్స్ తీసి పెట్టుకోండి. రేపు కీవర్డ్స్ ప్లస్
ఒక ఇమేజ్ రెడీగా పెట్టుకోండి. రేపు ఓకే. క్యాంపెయిన్ అనేది సెటప్ చేద్దాము. కీవర్డ్స్ అంటే దేనికైనా రిలేటెడ్ పర్వాలేదా? ఈ టాపిక్ ఇట్లా అన్నట్టా? ఏంటండి? దేనికైనా పర్వాలేదా కీవర్డ్ సెర్చ్ లేకపోతే మనం యాడ్ రన్ చేయట్లేదు కాబట్టి ఏదైనా పర్లేదు. యాడ్ రన్ చేస్తే పర్టిక్యులర్‌గా మనం ఏ బిజినెస్‌కి చేస్తున్నామో ఆ కీవర్డ్స్ అదే రిలేటెడ్ ఇమేజ్ కావాలి. ఇప్పుడు మనం ఊరికే క్యాంపెయిన్ సెటప్పే చేస్తున్నాం కాబట్టి ఓకే. ఇమేజ్ అంటే కీవర్డ్స్ తీసుకోండి. ఆర్ రేపు మనము కొన్ని కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేసుకొని హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని మనం యూజ్ చేసుకున్నాం. ఇప్పుడేంటంటే మనకి ఏఐ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ సెటప్స్ అనేవి జరుగుతున్నాయి. ఆటోమేటిక్‌గా వాళ్ళే ఇచ్చేస్తున్నారు. బట్ అవి ఎంతవరకు మనకి ప్రాపర్‌గా వర్క్ అవుతాయి అనేది మనం దాన్ని చెప్పలేము. కాబట్టి మనం మాన్యువల్‌గా చేసుకోవడం చాలా బెటర్. ఇక్కడ వచ్చేసి కీవర్డ్స్ హౌ టు చూస్ ద రైట్ కీవర్డ్స్ టు టార్గెట్ అనేది ఎనాలిసిస్ ఇన్ఫర్మేషనల్ అండ్ ఇంటెంట్ యూజర్ ఇంటెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు అనే వాటిని బేస్ చేసుకొని చేయొచ్చు. అలాగే నావిగేషనల్ యూజర్ సీకింగ్ ద స్పెసిఫిక్ సైట్స్ అంటే నావిగేషనల్ మన అంటే బ్రాండ్ లైక్ బ్రాండ్ అనుకోవచ్చు అనమాట. మన బ్రాండ్ అంటే కీవర్డ్స్ అంటే మనం అమెజాన్కి వెళ్ళాలనుకోండి, అమెజాన్ని సెర్చ్ చేస్తాం. అమెజాన్ ప్రోడక్ట్స్లో లైక్ బెడ్షీట్స్ ఇన్ అమెజాన్ అని, లేకపోతే ఏదైనా మొబైల్స్ ఇన్ అమెజాన్ అని, వాటిని ఏంటంటే బ్రాండెడ్ కీవర్డ్స్ అంటారు అనమాట. వాళ్ళు బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక వేరే ప్రోడక్ట్స్ పేర్లు సెర్చ్ చేస్తుంటే వాళ్ళ వెబ్సైట్ రావాల్సిన పని లేకుండా వాళ్ళే డైరెక్ట్గా బ్రాండ్‌ని సెట్ చేసుకుంటే ఆ బ్రాండెడ్ కీవర్డ్స్ అని నావిగేషనల్ కీవర్డ్స్ అని. డైరెక్ట్‌గా ఆ కీవర్డ్స్‌ని క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాయన్నమాట. అలాగే ట్రాన్సాక్షనల్ ఇంటెంట్ అంటే ఎవరైతే బై చేయడానికి రెడీగా ఉంటారో అలాగనమాట. రన్నింగ్ షూస్ రన్నింగ్ షూస్ ఆన్‌లైన్ అని ఇలా బై అంటే వాళ్ళు పర్ఫెక్ట్‌గా కొనడానికి రెడీ అవుతున్నట్టు అనమాట. సెర్చ్ వాల్యూమ్స్ హై సెర్చ్ వాల్యూమ్ అంటే ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారా లేదా అనేది. కాంపిటీషన్ లెవెల్ అనేది లో ఉండాలి. కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుందో చెక్ చేసుకోవాలి. అలాగే యూజర్ ఇంటెంట్ యూజర్కి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారు ఒక ప్రోడక్ట్ గురించి, ఇవి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి మనం కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు. లైక్ ఇది గూగుల్ యాడ్స్ కావచ్చు, సెర్చ్ ఇంజిన్ కావచ్చు. ఇక్కడ వచ్చేసి మనం యూజింగ్ ద గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసి న్యూ కీవర్డ్స్ని డిస్కవరీ చేసుకొని ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. అలాగే లాంగ్ టైల్ కీవర్డ్, హై ఇంటెంట్ కీవర్డ్ అండ్ పర్చేస్కి ఇంట్రెస్ట్కి రిలేటెడ్గా ఉండే కీవర్డ్స్ని చూసుకోండి. దాంట్లో నెగిటివ్ కీవర్డ్స్ రాకుండా చూసుకుంటే మనము అప్డేట్ చేసుకోవచ్చు. ఏ కీవర్డ్స్కి అయితే ఇర్రెలవెంట్ కీవర్డ్స్ ఉంటాయో, లో పెర్ఫార్మెన్స్ కీవర్డ్స్ ఉంటాయి, వాటిని నెగిటివ్ కీవర్డ్స్ కింద తీసేస్తాం. ఇంకా రేపు మనము యాడ్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. యాడ్ అకౌంట్ క్రియేట్ చేసి యాడ్ అకౌంట్లో ఎలా యాడ్స్ రన్ చేయాలో రేపు చూద్దాము. ఇక్కడ వరకు మీరు కీవర్డ్ రీసెర్చ్ అండ్ బేసిక్ అంటే వాట్ ఈస్ కీవర్డ్స్ అండ్ కీవర్డ్ టైప్స్ ఇవన్నీ కూడా చూసారు. ఇందులో వచ్చేసి మనకి ఆల్రెడీ లాంగ్ టైల్, షార్ట్ టైల్ కీవర్డ్స్ ఆల్రెడీ ఎస్ఈఓలో వచ్చినాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి లాంగ్ టైల్, షార్ట్ టైల్, నెగిటివ్ కీవర్డ్స్ అనేది ఒకటి యాడ్ అయింది. అలాగే ఆ బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రీజ్ మ్యాచ్ అండ్ నెగిటివ్ మ్యాచ్ అనే ఈ కీవర్డ్ సెటప్ కూడా మనం ఇక్కడ అంటే లైక్ ఎలా సెట్ చేసుకోవాలి, ఏ బేసిస్ మీద సెట్ చేసుకోవాలి, బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్ యూజ్ చేసుకోవాలా, ఫ్రీజ్ మ్యాచ్ కీవర్డ్స్ యూజ్ చేసుకోవాలని మ్యాచ్ టైప్ కీవర్డ్స్ని కూడా మనం చూసాము. ఇంకా రేపు డైరెక్ట్గా మనం ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళేసి ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి అవి ఎలా క్యాంపెయిన్ సెటప్ చేసుకోవాలో చూద్దాం. ఇన్ కేస్ మీరు కనుక ఫేస్బుక్ యాడ్స్ చేద్దామంటే అదే చేద్దాము, లేదంటే ఇది చేద్దాం. ఫేస్బుక్ ఇమేజ్ కనుక రెడీ ఉంటే ఫేస్బుక్ క్యాంపెయిన్ సెటప్ చేద్దాం. ఓకే అండి. ఓకే ఓకే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ.